చూస్తున్న విధానం ఏదైతే ఉందో ఆవు పొదుగు నుంచి ఈజీగా పాలన తీసేస్తున్నారు. ఇది పశువుల మీద హెరాస్మెంట్ చేయడం, పశువులను హింసించడం అని చెప్పి చాలా మంది కామెంట్లు పెట్టేస్తున్నారు. ఆవులు మెయిన్ గా ఎదుర్కొనే ఒక పెద్ద ప్రాబ్లం అన్నమాట ఇది. దీన్ని టీట్ ఫైబ్రోసిస్ అలాగే మాస్టిసిస్ అని కూడా పిలుస్తారు. టీట్ ఫైబ్రోసిస్ అనేది ఆవులు ఏర్పడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వైరస్ గానీ, ఫంగస్ గానీ, బ్యాక్టీరియా గానీ వీటి వల్ల ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ సోకుతుంది అనమాట పొదుగుకి. సో దాని వల్ల ఏంటంటే ఆ పొదుగు ప్రాంతం దగ్గర బ్లాకేజెస్ ఏర్పడి పొదుగు గట్టిగా తయారవుతుంది. సో ఈ టీట్ ఫైబ్రోసిస్ లేదా మాస్టిసిస్ వచ్చినటువంటి ఈ ఆవులు ఏంటంటే పొదుగు ప్రాంతాన్ని అసలు టచ్ కూడా చేయనివి, ఎందుకంటే అంత పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు పొదుగును క్లియర్ చేసిన తర్వాత కొన్ని రకాలైనటువంటి ద్రావణాలు వాడిన తర్వాతే ఈ విధమైన ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ జరిగిపోయిన తర్వాత వచ్చే పాలు 2 నుంచి 3 సార్లు పాలు వస్తాయి కదా, ఆ పాలని క్లియర్ గా పడేయడమే మంచిది. టీట్ ఫైబ్రోసిస్ రాకుండా ఉండాలంటే మాత్రం మెయిన్ గా పొదుగు ప్రాంతాన్ని తడిగా కాకుండా పొడిగా పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం పాలు పితికిన తర్వాత వెంటనే ఆవుకి ఆహారం పెట్టాలన్నమాట. సో అది తింటూ ఉంటుంది కాబట్టి ఆ పాలు పితికిన ప్రాంతంలో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, అది క్లోజ్ అయిపోతుంది. ఆవు ఎక్కడైతే నిద్రపోతుందో ఆ ప్లేస్ అనేది ఎప్పుడు కూడా పొడిగా పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తారనుకో. లైక్ అండ్ సబ్స్క్రైబ్.